కూటమి ప్రభుత్వం తన రికార్డుగా ఎంతో ఘనంగా చెప్పుకున్నది పీటీఎం అంటే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అన్నమాట. ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్ళల్లో అన్ని కాలేజీల్లో నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి పిలుపు మేరకు. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే ఇది కేవలం ఈ మెగా పీటీఎం అన్నారు కదా, అది కూడా మెగా పీటీఎం వెర్షన్ 2.0 ఏదో చెప్పుకొచ్చారు. ఇది కేవలం ఏదో రికార్డు కోసం ఏదో గిన్నీస్ బుక్లోకి ఎక్కడం కోసమో తప్ప అంతకు మించి దీనివల్ల ఒరిగేది ఏమీ లేదు అనేది ఒక ప్రధాన ఆరోపణ. వాస్తవానికి ఈ మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఏంటి అంటే ఈసారి విద్యా వ్యవస్థలో కీలకమైన మార్పుల కోసం పేరెంట్స్ని కూడా తల్లిదండ్రులను కూడా ఇన్వాల్వ్ చేయడం, వాళ్ళ సూచనలు సలహాలు తీసుకోవడం, ఇది ప్రధాన ఉద్దేశం. ఏదో సరదాకి వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి అక్కడ ఏదో కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి అదేదో వినోదాత్మకంగా జరపడం వల్ల అసలు లక్ష్యం అయితే అది కాదు. అయితే దీని మీద ప్రధానంగా ఏపీ పేరెంట్స్ అసోసియేషన్ మండిపడుతుందట. గిన్నీస్ రికార్డు కోసం ఆరాటపడుతూ ఈ మెగా పేరెంట్ టీచర్స్ సమావేశం నిర్వహిస్తున్నామని కూటమి ప్రభుత్వం విద్యార్థుల సమస్యను పట్టించుకోవడం లేదు అంటూ ఏపీ పేరెంట్స్ అసోసియేషన్ ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేసిందట. మోడల్ ప్రైమరీ పాఠశాలలు ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు ప్రభుత్వం ముందుగానే ఎందుకు డిఎస్సి పరీక్ష నిర్వహించలేకపోయింది అనేది, టీచర్లను పూర్తి స్థాయిలో ఎందుకు ఇవ్వలేకపోయిందని నిలదీసింది. మోడల్ స్కూల్లో ప్రతి తరగతికి ఒక టీచర్ని నియమిస్తామని ప్రకటించి ఇప్పుడు అనేక ఎంపీఎస్లో ఒక హెచ్ఎం ఒక ఎస్జిటిని మాత్రమే కేటాయించింది అని ధ్వజమెత్తింది. ఇది పేద పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల పట్ల ప్రభుత్వ వ్యతిరేక వైఖరికి అద్దం పడుతోందని విమర్శించింది. పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులతో పాఠశాలలకు బియ్యం పుస్తకాలు మోయిస్తుందని కూడా ఇది ఎంతవరకు సబ్బని ఏపీ పేరెంట్స్ అసోసియేషన్ మండిపడింది. వాస్తవానికి నిజంగా గిన్నీస్ బుక్లో రికార్డు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు మొత్తం అన్ని కాలేజీల్లో అన్ని స్కూళ్ళల్లో ఈ మెగా పీటీఎం అనేది పెట్టాము అని చెప్పుకుంటే కనుక అది రికార్డ్ అవుతుంది తప్ప సమస్యల పరిష్కారానికి ఇదొక వేదిక కాదు అనేది. అలాగే లోకేష్ గారు ముందు నుంచి చెప్పింది ఏంటి, మొన్న ఢిల్లీ వెళ్ళి కూడా కేంద్ర విద్యాశాఖ మంత్రిని కూడా ఆహ్వానించారు. ఎందుకు, మేము ఇలాగా ఈసారి తల్లిదండ్రులను కూడా భాగస్వామ్యం చేస్తున్నాం, విద్యా వ్యవస్థలో మార్పుల గురించి విద్యా వ్యవస్థలో కీలక నిర్ణయాల గురించి వాళ్ళ అభిప్రాయాలను కూడా సేకరిస్తున్నాం, అందుకే ఒక మెగా పేరెంట్ మీటింగ్ అనేది పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది ఏర్పాటు చేస్తున్నాం, దానికి మీరు రండి అని కదా ఆహ్వానించారు. కానీ ఇక్కడ అసలు లక్ష్యం ఏమైంది, అసలు ఉద్దేశం ఏమైంది అనేది ఇప్పుడు ఏపీ పేరెంట్స్ అసోసియేషన్ అయితే మండిపడుతోందట.